కాచి కాచి అమ్మ కాచి, కాచి ఏమైంది? కాచి 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 కళ్ళు తెరువు కాచి, ఏమైంది? దాత్రి దాత్రి వదలండి. దాత్రి అక్క దాత్రి కత్తి కింద పడేసి బయటకెళ్ళకపోతే ఇదే నీ ఆఖరి రోజు మీనన్. ఏంటి ఈ మీనని చంపుతావా? మీననంటేనే చావు కౌశికి. చావుకి చావెలా వస్తుంది? ఒక్క బుల్లెట్ ఒంట్లోకి దిగితే అప్పుడు చావు ఎలా వస్తుందో నీకొక క్లారిటీ వచ్చేస్తుంది. మర్యాదగా మా వాళ్ళని వదిలి బయటకెళ్ళవు. మీనన్! ఇంకొకసారి నా బుల్లెట్ మిస్ అవ్వదు. మర్యాదగా బయటకెళ్ళు. నన్ను చంపుతావా? నన్ను చంపేస్తావా? మీనని కాలుస్తావా? ఈ మీనని కాలుస్తావా? కాల్చో కాల్చో కాల్చు కాల్చు. మీనన్, జగదాత్రిని వదిలేసేయ్. మీనన్! కాల్చో. రాత్రనగా పోయిండారు. ఆడ ఏం జరిగుండాదో తెలియడం లేదే. అమ్మా, ఎంతసేపని అలా తిరుగుతూ ఉంటావు? మళ్ళీ కాలు నొప్పులు అంటావు. కూర్చో అమ్మా, అక్క వాళ్ళు వచ్చేస్తారులే. అమ్మీ, ఒక పెద్ద మనిషిలా అడుగుతా ఉండా. నీకు ఎన్ని తూర్లు నన్ను అమ్మా అని పిలవద్దని చెప్పుండా? ఏంటికి అర్థం కావడం లేదు నీకు? ఉండు మీద కారం చల్లుతానే ఉండవు. అదేంటమ్మా అలా అంటావు? కన్న తల్లిని అమ్మ అని పిలవకుండా ఇంకేమని పిలవాలి? ఏడుకొండలేం కన్న స్వామి, ఎందుకయ్యా ఈ చిన్న పానానికి ఇన్ని కష్టాలు ఇచ్చుండవు? ఈ ముసలి పానం మీద కొంచెం కూడా జాలి అనేది కలగడం లేదా? పైకేం చూస్తుందమ్మా? నీ సంగతి తర్వాత చెప్తా. రండి. తీసుకురండి, జాగ్రత్త. పిన్ని, ఏ రూమ్ రెడీ చేశారు? మరిదిగా రూమే రెడీ చేసి ఉండవమ్మీ. కాచి మీ నాయన గదిలోకి తీసుకొని పో. అలాగే పెద్దమ్మా. ఏమై ఉండదమ్మీ? ఎందుకు మరిదిగా నీ ఇంటికి తీసుకొచ్చి ఉండారు? నైట్ బాబాయ్ మీద అటాక్ జరిగింది పిన్ని. అక్కడ ఉండడం సేఫ్ కాదని ఇంటికి తీసుకొచ్చేసాం. ఏం కన్నా స్వామి? పోనీలే అమ్మి, మరుది గారికి ఏమి కాలేదు. అయినా పాముకి పాలు పోసి పోషిస్తే ఇట్లనే కాటేస్తుందమ్మి. అయినా మళ్ళా మరిది గారిని సంపాలని చూసినోళ్ళని ఇట్ట ఎందుకు తీసుకొచ్చుండారు?
బాబాయ్ మీద అటాక్ చేసింది వీళ్ళు కాదు పిన్ని. మరి ఇంకెవరు? మీనన్ మీనన్ తన మనుషులతో హాస్పిటల్ దగ్గరకు వచ్చి మావయ్య గారిని చంపాలని చూశాడు అత్తయ్య గారు. ఆ దరిద్రుడికి ఏం పోయి కాలం వచ్చిండాది? మళ్ళా మా కుటుంబం మీదకెందుకు వచ్చిండాడు? ఆయన యువరాజుని వదిలేస్తాడని కదా వాడితో నేను చేతులు కలిపుండాది. మళ్ళా ఎందుకో కమలాకర్ని చంపాలనుకున్నాడు. థ్యాంక్స్ అండి, డాక్టర్ గారితో నేను మాట్లాడతాను. అలాగే మేడం. అయినా మీనెందుకు మరిది గారిని చంపాలనుకుంటాడు? వీళ్ళే ఏదో నాటకం ఆడుతున్నట్టుండారు. అంటే మీనన్ కి మేమే డబ్బులిచ్చి మావయ్య గారి మీద అటాక్ చేయమని చెప్పామని చెప్తున్నారు అత్తయ్య గారు. సమయానికి జగదాత్రి కేదార్ అక్కడ ఉన్నారు కాబట్టి ప్రాణానికి తెగించి బాబాయ్ని కాపాడారు. లేకపోతే ఆ దుర్మార్గుడు కమలాకర్ని మనకు కాకుండా చేసేవాడు. ఏదో వాళ్ళ టైం బాగుంది కాబట్టి అక్కడికి వాళ్ళు వచ్చారు. అదేదో పెద్ద విషయం అన్నట్టు రాత్రి నుండి వాళ్ళ భజన చేస్తూనే ఉన్నారు. వదిన పెద్ద విషయం అన్నట్టు ఏంటి నిషి? పెద్ద విషయం మన కుటుంబంలో ఒకరి ప్రాణాలు కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టారు. అది చిన్న విషయం ఎలా అవుతుంది? సరే అక్క, సరే వాళ్ళు గొప్ప పని చేశారు. థ్యాంక్స్ రా.